సౌత్ లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న నయనతార ఇప్పుడు తన రూట్ ను పూర్తిగా మార్చేశారు. చిన్న సినిమాలు, రీజనల్ సినిమాలకు నయన్ దూరమవుతోందా? ప్రజెంట్ తను చేస్తున్న సినిమాలు చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. మరి నయనతార చేస్తున్న కొత్త సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దామా? లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార తన సినీ ప్రయాణంలో మరో బిగ్ చేంజ్ కి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ రీజనల్ సినిమాలు, పరిమిత బడ్జెట్ చిత్రాలకు ఇక గుడ్ బై చెప్పినట్లే అని సంకేతాలిస్తున్నారు. కేవలం పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఒకే భాషకు లేదా రీజనల్ స్టోరీస్ కే ప్రాధాన్యం ఇచ్చిన నయన్ హిందీలో చేసిన జవాన్ సాధించిన ఘన విజయంతో తన మార్కెట్ ను ఊహించని రీతిలో పెంచుకున్నారు. ఇప్పుడు కేవలం 5 భాషల్లో ఒకేసారి విడుదలయ్యే దమ్మున్న కథలను, 100 కోట్ల బడ్జెట్ ఉన్న చిత్రాలనే తన క్యాలెండర్ లో లాక్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా మైండ్ బ్లాక్ అయ్యే కాంబినేషన్లతో నయనతార సంచలనం సృష్టిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి గ్యాంగ్స్టర్ డ్రామా టాక్సిక్ లో నయన్ అత్యంత కీలకమైన పవర్ఫుల్ పాత్రలో అలరించబోతున్నారు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కున్న బిగ్ బడ్జెట్ హిందీ ప్రాజెక్ట్ లోనూ నయనతార కథానాయికగా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ తర్వాత సల్మాన్ తో జతకడుతూ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి లేడీ సూపర్ స్టార్ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నారు. కేవలం బిగ్ స్టార్స్ పక్కన మెరవడమే కాదు, తన సోలో పవర్ తోనూ పాన్ ఇండియా మార్కెట్ ను ఏలేందుకు నయన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ విజువల్ సెక్టాకిల్ రక్కయి పూర్తి స్థాయి పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ కే నెటిజన్లు ఫిదా అయ్యారు. రక్కయిలో నయన్ చేస్తున్న ఓవర్మాస్ యాక్షన్ అవతార్ సౌత్ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. దీంతో పాటు విభిన్నమైన కాన్సెప్ట్స్ తో రూపుదిద్దుకుంటున్న హాయ్ ప్రాజెక్టు కూడా ఇండియన్ వైడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా పాన్ ఇండియా రేంజ్ బిజినెస్ తీసుకురావడం ఒక్క నయనతారకే సాధ్యమవుతోంది.